అప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడేటోని హమారా తండామే హమారా రాజ్, మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలని లంబాడి హక్కుల పోరాట సమితి సంవత్సరాల తరబడి పోరాడింది, ఎన్నో ఉద్యమాలు చేసింది. నేను అనేక సార్లు ఇక్కడ వచ్చి ఇదే ఇందిరా పార్క్ దగ్గర మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలి, హమారా తండామే హమారా రాజ్ అని చెప్పి పోరాటాలు చేసినాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే. రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చి తప్పాడు, రోషయ్య గారు పట్టించుకోలేదు, కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తండాలను గ్రామ పంచాయతీలు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, 3000 తండాలు మనం చేసుకోవడం జరిగింది. 3146 తండాలను గ్రామ పంచాయతీలు చేసి మీ తండాలో మిమ్మల్ని సర్పంచులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎల్హెచ్పిఎస్ కు చాలా పెద్ద పోరాట చరిత్ర ఉన్నది. లంబాడి హక్కుల పోరాట సమితి అనేక ఉద్యమాలు చేసింది, అనేక పోరాటాలు చేసి ఆ తండాలు గ్రామ పంచాయతీలు కావాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడినటువంటి సంస్థ ఎల్హెచ్పిఎస్. ఇవాళ అదే ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మీద సమర శంఖాన్ని పూరిస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ధర్నా కాదు, ఇది గిరిజనుల ఆత్మ గౌరవ పోరాటం, మా లంబాడీల ఆత్మ గౌరవ పోరాటం. ఎందుకంటే మా గిరిజనులు మాట ఇస్తే మాట తప్పరు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ ఓటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా? చేవెళ్ల డిక్లరేషన్ లో అప్పుడు ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. తండాకు కాంగ్రెస్ నాయకులు వచ్చి చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, మేం గెలిస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాము అన్నారు. కానీ గెలిచినాక ఏం చేసిండ్రు? ఎన్నికల ముందు చేతులు జోడించిండ్రు, గెలిచి గద్దెనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమడిగిండ్రు మా లంబాడీలు? మా భూములు గుంజుకోకు, మా భూముల మీద బతుకుతున్నాము, తాతలు తండ్రుల నుంచి వచ్చిన భూములను నువ్వు గుంజుకోకు రేవంత్ రెడ్డి అంటే ఆడవాళ్లను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా అర్ధరాత్రి తండాల మీద పోలీసులను పంపి వాళ్ళ మీద దాడి చేసి మా లంబాడి బిడ్డలను 45 మందికి బేడీలేసి జైల్లో పెట్టిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. మర్చిపోతామా? నువ్వు చెప్పిందేంది? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఆనాడు మీరు గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ గారు మాటిచ్చి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తా అంటే కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు. ముందు ఆ పథకం ప్రారంభమైందే మా ఎస్టీల కోసం, మా గిరిజనుల కోసమే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. మొదలు ఎవరికి ఇచ్చిండు? ఎస్టీలకు. మా మాజీ మంత్రి గారు సత్యవతి రాథోడక్క గారు వచ్చారు, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు మా లంబాడీలు ఆడపిల్లల్ని నమ్ముకుంటున్నారు, మా లంబాడీలకు అండగా ఉండాలని కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చారు. ఎస్సీ ఎస్టీలకే ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. ఆ పథకం ప్రారంభమైందే మన కోసం. ఏం చెప్పింది కాంగ్రెస్? కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, మేం గెలిస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? మా చెల్లెళ్ళు చెప్పాలి, వచ్చిందా? ఎవరికి రాలే. ఆ కళ్యాణ లక్ష్మి కూడా పిల్లలు పుట్టినాక వస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పని వస్తుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక పిల్లలు పుట్టినాక కూడా కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కిట్టు బంద్ చేసింది. ఆనాడు కేసీఆర్ పెళ్లికి సాయం చేసిండు, మీ బిడ్డ కాన్పు